వీటినే 5 మాటలతో మనము సమరైజ్ చేసుకోవచ్చు. మొదటిది సోలా స్క్రిప్చురా, అంటే కేవలము వాక్యం. వాక్యమును తప్ప, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమును తప్ప, బైబిల్ గ్రంథము ప్లస్ భక్త సింగ్ గారు అనంటే బయట పెట్టండి. బైబిల్ ప్లస్ ప్రవీణ్ పగడాల అంటే వాడిని బయట పెట్టండి. బైబిల్ ప్లస్ మా పాస్టర్ గారు అనంటే బయట పెట్టండి. బైబిల్ ప్లస్ ఇంకొక పుస్తకము అనంటే వాళ్ళని బయట పెట్టండి. కేవలము బైబిల్ అనేవారు మాత్రమే నిజమైన సువార్తను ప్రకటించేవారు. 2 సోలస్ క్రిస్తోస్, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ. ఈ యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ అని అన్నప్పుడు, లేకపోతే యేసుక్రీస్తులో మాత్రమే నిత్య జీవం ఉన్నది, ఆయన మాత్రమే నిజము, ఆయన మాత్రమే సత్యము, ఆయన మాత్రమే జీవము అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే, ఆయన ప్లస్ పోప్ గారు ఆయన మాటలు కూడా మనం తీసుకోవచ్చు అని అంటే, ఆయన అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. యేసు ప్రభువు తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసు ప్రభువు తప్ప ఇంకొక బ్రన్హామ్ ఇక్కడికి రావటానికి అక్కర్లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు తప్ప వేరొక యెహోవా భార్యగా పిలువబడేటటువంటి జాంగ్ జిల్ జా ఇక్కడ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు మనకు అక్కర్లేదు. చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా చెప్పండి, మేము క్రైస్తవులము, మేము నజరేయుడైనటువంటి యేసు తప్ప ఇంకొక మార్గము లేదు అని నమ్మటమే క్రైస్తవ్యం.